ఇండియన్ స్పైసెస్ అండ్ చైనీస్ ఫ్లేవర్ కి కలిపిన ఒక యూనిక్ బ్రాండ్. ఈ బ్రాండ్ ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ తీసుకువచ్చే వర్క్ చేసింది. నేను మాట్లాడుతున్నా గైస్ చింగ్స్ సీక్రెట్ బ్రాండ్ గురించి. ఈ బ్రాండ్ ఇండియన్ స్పైసెస్ కి చైనీస్ ఫ్లేవర్ తో బ్లెండ్ చేసి ప్రతి ఇంటి కిచెన్ లో ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చే పని చేసింది. గైస్ ఈ వీడియోలో మనం చింగ్స్ సీక్రెట్ బ్రాండ్ యొక్క సక్సెస్ స్టోరీ అండ్ బిజినెస్ కేస్ స్టడీ పై మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఈ బ్రాండ్ అనేది మిలియన్స్ ఆఫ్ యూత్ లైఫ్ లో ఒక సెపరేట్ ప్లేస్ ని నిర్ధారించుకుంది. మీకైతే తెలుసు మన ఇండియాలో ప్రతి 100 కిలోమీటర్ల ఫుడ్ అండ్ కల్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన ఇండియాలో నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ చాలా రకమైన కుకింగ్ స్టైల్స్ ఉంటాయి. లైక్ హైదరాబాద్ లో బిర్యానీ, కేరళలో ఇడ్లీ దోశ వడ, మహారాష్ట్రలో మిసైల్ పావ్, గుజరాత్ లో ఢోక్లా ఎక్సెట్రా. బట్ గైస్ చైనీస్ ఫుడ్ అనేది మీరు ఏ మూలకు వెళ్ళినా అక్కడ మీకు దొరుకుతుంది. గైస్ మీలో చాలా మందికి ఎగ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇటువంటి ఫుడ్స్ చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అటువంటి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పండి, ఐ లైక్ ఫాస్ట్ ఫుడ్ అని. సో ఇప్పుడు వచ్చేద్దాం పాయింట్ పై. కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి చైనీస్ ఫుడ్ కల్చర్ చాలా వేగంగా గ్రోత్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని దృష్టిలో పెట్టుకొని అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్న అజయ్ గుప్తా గారు ఈ కేటగిరీకి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ ఈయనకి తెలిసింది రోడ్ పక్కల ఉన్న కొన్ని చైనీస్ ఫుడ్ స్టాల్స్ కస్టమర్స్ కి రియల్ చైనీస్ మసాలా అండ్ ఫ్లేవర్ సర్వ్ చేస్తలేరు అని, అండ్ మన ఇండియన్ మసాలాతోనే కుక్ చేస్తున్నారు అని. సో అజయ్ గుప్తా గారికి తెలిసింది మన ఇండియాలో ఇండియన్ చైనీస్ మసాలా రిలేటెడ్ ఏ కంపెనీ కూడా లేదు. కాబట్టి చైనీస్ ఫుడ్ లో పొటెన్షియల్ చూసి అజయ్ గుప్తా గారు రెడీ టు ఈట్ చైనీస్ ఫుడ్ మసాలాని తయారు చేసిండ్రు. అండ్ 1996 లో అజయ్ గుప్తా గారు క్యాపిటల్ ఫుడ్ పేరుతో చైనీస్ అండ్ ఇండియన్ ఫుడ్ ఫ్లేవర్స్ ని కలుపుతూ మసాలా కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. ఈ క్యాపిటల్ ఫుడ్ కంపెనీ ఉన్నప్పుడు 2 బ్రాండ్స్ ని లాంచ్ చేసిండ్రు. ఫస్ట్ వన్ చింగ్స్ సీక్రెట్ అండ్ సెకండ్ వన్ స్మిత్ అండ్ జాన్స్. గైస్ చింగ్స్ సీక్రెట్ ఫస్ట్ సాస్ ని మార్కెట్ లో దించింది. లైక్ డార్క్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఎక్సెట్రా. అండ్ గైస్ చిల్లీ వెనిగర్ ని కూడా లాంచ్ చేసింది. గైస్ ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లో దించడానికి ముఖ్య కారణం ఏమిటంటే చైనీస్ ఫుడ్ స్టాల్ అండ్ చైనీస్ రెస్టారెంట్స్ వంటి టేస్ట్ ని మన ఇంటి లోపలికి తీసుకురావడం, అలాగే బయట ఉన్న చైనీస్ స్టాల్స్ కన్నా మంచి టేస్ట్ తీసుకురావడం. గైస్ ఇప్పుడు స్మిత్ అండ్ జాన్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ అనేది జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ని మార్కెట్ లో తీసుకొచ్చింది. ఈ పేస్ట్ అనేది ఫస్ట్ మార్కెట్ లో ఎగ్జిస్టే కాకుండే. దీని తర్వాత చింగ్స్ బ్రాండ్ అనేది 1998 లో వెజ్ హక్కా నూడిల్ అండ్ చౌమిన్ వంటి మసాలాస్ ని లాంచ్ చేసింది. దీని తర్వాత 2008 లో చింగ్ బ్రాండ్ ఇన్స్టెంట్ గా నూడిల్స్ ని లాంచ్ చేసింది. గైస్ మార్కెట్ లో ఫస్ట్ నూడిల్స్ అండ్ ఎప్పీస్ వంటి బ్రాండ్ ఉండే, కాకపోతే ఈ బ్రాండ్ అనేది ఒరిజినల్ చైనీస్ మసాలాస్ ని ఇవ్వడం వల్ల పాపులర్ అయిపోయింది. అయితే గైస్ ఇవన్నీ ప్రొడక్ట్స్ కంపెనీకి మంచి ప్రాఫిట్ ఇస్తుండే, కాకపోతే మన చింగ్ కంపెనీ అనేది చట్నీ ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. అండ్ ఈ చట్నీకి షేజ్వాన్ అని పేరు పెట్టింది. ఈ చట్నీ వెర్సిటైల్ చట్నీ ఉండడం వల్ల కస్టమర్స్ ఈ చట్నీకి డిప్ చేసి, రోల్ చేసి, స్ప్రెడ్ చేసి తినేవారు. అండ్ గైస్ ప్రతి ఇండియన్ ఇంట్లో చట్నీ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ గైస్ ఆ చట్నీకి రొట్టెపై వేసుకొని తింటే ఒక నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది. సో ఇదే స్ట్రాటజీని ఈ చింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసిన తర్వాత, అంటే చట్నీని లాంచ్ చేసిన తర్వాత కొన్ని రోజులకే సూపర్ డూపర్ హిట్ గా మారింది. ఎందుకంటే ఈ చట్నీ అనేది ఫ్రెష్ అండ్ న్యూ ఉండే కాబట్టి, అలాగే క్వాలిటీ కూడా బాగుండే. ఇవి కాకుండా ఈ చట్నీకి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ కూడా చేయించారు కాబట్టి. గైస్ దీని తర్వాత ఈ బ్రాండ్ అనేది పాస్తా మసాలా అండ్ పెరి పెరి మసాలా, అలాగే డ్రాగన్ ఫైర్ మసాలా వంటి ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. ఇవి కాకుండా ఈ కంపెనీ చాలా ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తుండే. బట్ ఈ చింగ్ కంపెనీ ఓనర్ కి, అంటే అజయ్ గుప్తా గారికి ఒక ప్రాబ్లం వస్తుండే. ఆ ప్రాబ్లం ఏమిటంటే ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఈ కారణం వల్ల అజయ్ గుప్తా గారు ఒక పెద్ద బ్రాండ్ అంటే బిగ్ బజార్ దగ్గర వెళ్లి డీల్ చేసిండ్రు. ఆ డీల్ ఏమిటంటే బిగ్ బజార్ లో ఉన్న ఫ్రేమ్స్ లలో చింగ్ కంపెనీ ప్రొడక్ట్స్ ని పెట్టడం, అలాగే ఆ ప్రొడక్ట్స్ ని సేల్ చేయడం. గస్ చింగ్ కంపెనీ యూనిక్ ప్రొడక్ట్ అండ్ బెటర్ ప్యాకేజింగ్ ఇవ్వడం వల్ల బిగ్ బజార్ లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్, అంటే చింగ్ కంపెనీ అన్ని ప్రొడక్ట్స్ సేల్ అయిపోయినాయి. అలాగే చింగ్ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 2010-11 లోపల 110 కోట్లు అన్నమాట. కానీ బ్రాండ్ యొక్క అడ్వర్టైజింగ్ అండ్ సోషల్ మీడియా ద్వారా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం వల్ల 2015లో 300 కోట్లుగా మారింది. గస్ అడ్వర్టైజింగ్ లో చింగ్ కంపెనీ అనేది బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ ని యాడ్ చేయడం వల్ల, అంటే రణ్వీర్ సింగ్ ని తీసుకుని యాడ్ చేయడం వల్ల ఈ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది ఆకాశంలో వెళ్ళిపోయింది. అలాగే రెవెన్యూ అనేది 300 కోట్లుగా మారింది. అండ్ గైస్ మన గుప్తా గారు ఇండియాలోనే కాకుండా తమ ప్రొడక్ట్స్ ని USA, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ గైస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే ఈ చింగ్స్ కంపెనీకి మన రతన్ టాటా కంపెనీ ది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ కంపెనీ 5200 కోట్లకి తీసుకుంది, అంటే అక్వైర్ చేసుకుంది. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. చింగ్ కంపెనీ ఫ్లేవర్స్ మీరు యూజ్ చేసినరా, యూజ్ చేయలేరా అది కూడా చెప్పండి. సో కలుద్దాం ఇంకొకటి మంచి బిజినెస్ స్టడీ, కేస్ స్టడీ ద్వారా. అప్పటి వరకు సెలవు. అండ్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి.